ఈరోజు దేవుని వాక్యము కుటుంబములో స్త్రీ. మొట్టమొదట ఒక స్త్రీ దేవుని వెతికే స్త్రీగా ఉండాలి. షీ షుడ్ సీక్ గాడ్ ఇన్ హర్ లైఫ్. దేవుని వెతకాలంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు, దేవుని వెతుకువారులారా మీ హృదయం తెప్పరిల్లుతుంది, దేవుని వెతుకువారులారా దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు, దేవుని వెతుకువారులారా మీ మొర ఆయన వింటాడు. ఇవన్నీ కూడా వాగ్దానాలే. కనుక దేవుని వాక్యంతో చాలా సన్నిహిత సంబంధం ఉండాలి స్త్రీ. యూ హ్యావ్ టు గివ్ గాడ్స్ వర్డ్ యాజ్ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాక్యానికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి 4:4 ఒక మాట ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడట. అంటే దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, శ్రమ దినమున అది నాకు నెమ్మది కలగజేస్తుంది, ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు ఇలాంటి దైవజనులను ఏర్పాటు చేసుకుంటాడు, ఒక మందని ఇస్తాడు. ఒకవేళ నీవు ఆ మందలో ఉంటే చాలా ధన్యురాలు అన్నమాట. కాపరి స్వరం నువ్వు వినాలి, వాక్యం వినాలి, ఆరాధనలు అలక్ష్యం చేయొద్దు. ఆదివారము దేవుని దినం, దేవుని ఆరాధించే దినం. చాలామంది స్త్రీలు ఆదివారానికి దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆ రోజే ఇంటి పనులన్నీ చేస్తారు, దేవునికి దూరంగా ఉంటారు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఉదయమే లేచి నీ బిడ్డలను సండే స్కూల్ పంపించి నువ్వు తయారై భర్తకు కావాల్సిన పరిచర్య చేసి ఆరాధనకు రావాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అది పెద్ద సవాల్ అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ. కాబట్టి ఆరాధనకు, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని బిడ్డల సహవాసానికి, మందిరానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే పునాది లేని ఏ కట్టడమైనా ఏమైపోతుంది? కూలిపోతుంది. నీ కుటుంబం చక్కగా కట్టబడాలంటే దేవుని వాక్యము నీకు పునాదిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరి భాగంలో, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులతో సమానుడు. మరి వాన వచ్చాను, గాలి కొట్టాను, ఆ తుఫాను ఆ ఇంటి మీద కొట్టిన ఆ ఇల్లు కూలలేదట. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు, ఇల్లు కూలిపోయింది, దాని పాటు గొప్పదాయనని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి నీ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పునాది దేని మీద ఉండాలి? దేవుని వాక్యం అనే బండ మీద ఉండాలి పునాది. కీర్తనలు 11:3 ఒక మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు? పునాదే పాడైపోతే ఇంకేం చేస్తావు? కాబట్టి సరి అయిన పునాది మీద నీవు కట్టబడాలి. వాట్ ఈస్ అ సేఫ్ హోమ్? ఈ లోకంలో పాప ప్రపంచమైన ఈ లోకం, మాలిన్యంతో నిండిన లోకం, సాతాను తాండవం ఆడుతుంది ప్రపంచంలో, భక్తులను సైతం పడేయడానికి మరి అది సిద్ధంగా ఉన్న ఈ లోకంలో మనల్ని, మన కుటుంబాలను కాపాడేది దేవుని పరిశుద్ధ వాక్యమే. హల్లెలూయా చెప్తారా? గాడ్స్ వర్డ్ విల్ ప్రిజర్వ్ యువర్ ఫ్యామిలీ. నా దేవుని ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది కనుక నా అడుగులు జారవు. అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ కుటుంబము పతనం కాదు. ఆ వాక్యము నువ్వు నోరు విప్పి ఇంటిలో బోధిస్తావు, పిల్లలతో మాట్లాడతావు, భర్తతో మాట్లాడతావు. వాక్యం నిన్నెప్పుడు కూడా కాపాడుతుందని మర్చిపోకూడదు. ఏ సేఫ్ హోమ్ ఈజ్ ఎ స్పిరిచువల్ హోమ్. ఏ స్పిరిచువల్ హోమ్ కెన్ ఆల్వేస్ బి సేఫ్ ఫ్రమ్ ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఈ దినాల్లో శాంతి సమాధానం కరువైంది కుటుంబాల్లో. ఎప్పుడు కయ్యాలు, కలహాలు, మనస్పర్ధనలు, వాగ్వాదాలు, విభేదాలు ఇవన్నీ ఉన్నాయి. తల్లికి తండ్రికి మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో. మరి పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోవడానికన్నా వాక్య జ్ఞానం కావాలి. భార్య భర్తల మధ్యలో సరైన సంబంధం కావాలంటే కూడా వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్యను నిష్ఠూర పెట్టొద్దనుంది. భార్యకు కూడా ఆదేశం ఉంది, నీ భర్తకు నువ్వు లోబడాలి, భర్తను పిల్లలను ప్రేమించే వ్యక్తిగా ఉండాలని. ఇవన్నీ నేర్చుకునే వాక్యం ద్వారానే నేర్చుకుంటావు, మరి ఏ మార్గం లేదు. కాబట్టి దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి. యు హావ్ టు ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపాలి. వాక్యం అనే పునాది మీదని ఇల్లు కట్టుకోవాలి. అలాగే వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు
ధన్యుడు వాడు, నీటి కాలువలో ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే నీ పిల్లలందరూ చక్కని మెరిట్ మార్క్స్ పాస్ అవుతారు. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే నీ భర్తకు మరి ఉద్యోగ స్థలంలో ప్రమోషన్ అన్నీ దొరుకుతుంది. వాక్యాన్ని ప్రేమిస్తే నీ బిడ్డలకు మంచి సంబంధాలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించే వారి కుటుంబంలో వారు చేయు పని అంతా కూడా సఫలమవుతుందని వాగ్దానము మనం చూస్తున్నాం. రెండవది చూసినప్పుడు మొట్టమొదటి దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, ప్రేమించాలి. మరి రెండవది నీకు సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం కావాలి ప్రతి స్త్రీకి. కుటుంబాల్లో కలహం ఎందుకు వస్తుందంటే ఆ స్త్రీ పురుషుని మీద పెత్తనం చేసినప్పుడు తప్పకుండా ఎవరికి చోటిస్తాను తెలుసా? మనం సాతాను. అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటివ్వదు. అయితే ఏం చేయాలి సిస్టర్? మా ఆయన తాగుతున్నాడు సిస్టర్, లేకపోతే మా ఆయన చెప్పిన మాట వినాడు, మా ఆయన పాపంలో ఉన్నాడు, ఇవన్నీ ఉంటాయండి. మీకు ఒక్కరికి కాదు, ఎంతోమంది ఇలాగ ఇబ్బంది పడే స్త్రీలు ఉన్నారు. కానీ దేవుని యందు భయభక్తుల స్త్రీ ఇవన్నిటినీ జయిస్తుంది, తన కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభులో ఉన్న ఒక ప్రతి వ్యక్తికి కూడా విజయం ఉన్నది. యూ విల్ బికమ్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ జీసస్. అంటే యేసు ప్రభు ద్వారా నీ కుటుంబానికి విజయము తప్పకుండా సాధించగలవు. కాబట్టి సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారం మీరు ధరించుకోవాలి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. స్త్రీకి ఈ స్వభావము చాలా గొప్ప అలంకారం అంట. ఇక అలంకారం కొరకు నీవు ఏమి ప్రయత్నించే అవసరం లేదు. నీవు అందంగా కనబడాలని ప్రయత్నించే అవసరం లేదు. ఈ స్వభావం నీకుంటే న్యాచురల్ విల్ బికమ్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే దేవుని కాంతి నీ మీద ఉంటుంది. ఇక్కడ 3వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఎంత గొప్ప మాట ఇది. ఇది ఎంత వివరించినా తక్కువే నన్ను అడిగితే. ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, మందిరాలకు పరిగెత్తారు, ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఇక్కడ ప్రార్థన పరిగెత్తారని భర్తలు మారరు. ఎందుకు మారరు అంటే వీళ్ళే మారలేదని అర్థం. చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, నా కొడుకుని మార్చు, నా భర్తను మార్చు అని. మొట్టమొదట మారాల్సింది ఎవరు తెలుసా? మనమే. మనం మారితే అన్నీ మారిపోతాయి. మనం మారం, మనం దేవుని వాక్యాన్ని విధేయత చూపం. మనలో మరి దేవుని వాక్యం ఏం కోరుతుందో అది మనలో ఉండదు. కాబట్టి మన ప్రార్థనలు నిష్ఫలమైపోతుంది. ప్రార్థనకు జవాబు నీ జీవితంలో చూడవును. వాక్యము ఇలాగ బోధిస్తుంది. 3వ వచనం చూడండి, 1 పేతురు 3:3 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, మొదలు పట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టును గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సాధువైనట్టు మృదువైనట్టు స్వీట్ నేచర్ ఉండాలన్నమాట స్త్రీకి. గయ్యాళి గురించి చాలా వాక్యాలు నేను చూసినాను. నిన్నటి రోజు ధ్యానిస్తున్నప్పుడు గయ్యాళి ఒక ఇంట్లో ఉంటే ఆ కొంప కూలిపోతుంది. గయ్యాళితో కాపురం చేసేదానికంటే మిద్ద మీద ఒక మూల ఉండుట మేలంట. కలహంతో నిండిన ఇంట్లో ఉండుట కంటే కేవలం ఒక మూలలో ఉండి ఆకుకూర భోజనం చేయట మేలంట. అక్కడ ఎద్దు మాంసం ఉన్నా కానీ దాని జోలికి పోకూడదట. అంటే ఆ స్త్రీ కంఠకురాలైన స్త్రీ ప్రతి దానికి కయ్యానికి రేగితే ఆ భర్తకు నెమ్మది అనేది ఉండదు. పిల్లలకు ఎప్పుడు తల్లిదండ్రులు మాదిరి చూపెట్టాలి. దే హావ్ టు షో అన్ ఎగ్జాంపుల్. ట్రెండ్ సెటర్గా ఉండాలి. అది లేదు. చిన్న బిడ్డల కంటే సరిపోదు. వాళ్ళ ముందు నీ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి. అయ్యో నా భర్త మూర్ఖుడండి, నేను ఏ విధంగా కాపురం చేయాలని కొందరు స్త్రీలు అంటారు. నీ భర్త మూర్ఖుడైనా నువ్వు నీ స్వభావం ఎలా ఉండాలి? సాధువైనట్టు మృదువైనట్టు. ఆ స్వభావం ద్వారా తప్పకుండా మారిపోవాల్సిందే. ఆయన మారకున్న నీ ప్రయత్నం నువ్వు చేయి, అంతే. నువ్వు ప్రార్థన చేయి. గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిట్యుయేషన్. దేవుని చేతిలో నీ సమస్యను పెట్టు, దేవుడు అన్ని చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. అబిగయల్ అంట చూడ్డానికి సౌందర్యవతి, రూపసి, మంచి స్వభావం గల స్త్రీ అబిగయల్. దొరికిన భర్త మూర్ఖుడు, దుర్మార్గుడు, త్రాగుబోతు, పనికి మాలిన వాడనున్నది బైబిల్లో. యూజ్లెస్ ఫెలో.
మరి యూజ్లెస్ ఫెలోతో ఎంత జ్ఞానం కలిగి కాపురం చేసింది ఆమె ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయింది. కుటుంబానికి రానున్న శిక్షను కూడా కొట్టివేయగలిగింది అంటే ఆమె తెలివి ద్వారా. కాబట్టి సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము అలంకారంగా ఉండాలి. బయటి సౌందర్యం కొరకు చాలా సమయం గడుపుతారు స్త్రీలు. అద్దం ముందు ఎంత గంటలు గడుపుతారు కదా. అద్దం ముందు గడిపి మరి పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టడానికి ఉన్న డబ్బుతో పట్టు చీరలు కట్టుకొని ఎన్ని మరి డబ్బులు లేదు, భర్త కష్టార్జితాన్ని వ్యయం చేస్తారు, ఆభరణాలు. అది కాదు, అదే ఒక మాట ఉంది కదా, పైన పటారం లోటారం. అదే అప్పులు తెచ్చి పట్టు చీరలు కొని ఆభరణాలు వేసుకొని వయ్యారంగా తయారై లోకాన్ని ఆకర్షించడానికి కాదు. ఒక్కసారి నీ భర్తను వివాహం ఆడిన తర్వాత, కుటుంబ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నీ ధ్యేయం అంతా కూడా నీ కుటుంబం కట్టుకోవడానికే ఉండాలి. నీ భర్త నీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలని ఆశ తప్ప మరొక ఆశ ఉండకూడదు. వై షుడ్ యు హ్యావ్? అది పాపంతో సమానం కదా. నువ్వు ఆకర్షణగా కనబడాలి నీ భర్తకు. చక్కగా తయారు కావడంలో తప్పేం లేదు, కానీ నీ సమయం అంతా దాని కొరకు వెచ్చించడంలో, మరి వీధులు తిరిగి షాపులు తిరిగి దేవుని సన్నిధిలో గడిపే సమయం కూడా దాని కొరకు వ్యయం చేస్తే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. పైగా పాపము పెరిగిపోతుంది అంతేగాని దేవునితో ఉన్న బంధం కూడా కొన్నిసార్లు తెగిపోతుంది. లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తే, లోకమును మేము ప్రేమిస్తే మీరు దేవునికి శత్రువులైపోతారట. వాక్యంలో ఉన్నది, యు బికమ్ ఎనిమీ ఆఫ్ గాడ్ ఇఫ్ యు లవ్ ద వరల్డ్. కాబట్టి ఇలాంటి స్వభావం కావాలని ప్రార్థన చేయాలి. అంటే క్రమం కావాలి. క్రమం అనేది చాలా అవసరం స్త్రీకి. మంచి అడగాలి దేవుని, ఈ స్వభావం లేదు, చాలా గయ్యాళితనం ఉంది, చాలా అరుపులు కేకలు మా ఇంట్లో. కొందరి ఇంటికి వెళ్ళండి, గుమ్మంలోనే వినబడుతుంది కేకలు అన్నమాట. పిల్లల మీద కేకలు, భర్త మీద రంకెలు అన్నమాట, గిన్నెలు పడేయడం, బిందెలు ఎత్తేయడం. శోదేవా, అసలు ఈమె ఇల్లాలా లేకుంటే సైతానా? ఇలాగున్న కుటుంబాలు ఎలా పైకి వస్తుంది? అలా పిల్లలు ఎక్కడ పైకి వస్తారు? అక్కడ షీ షుడ్ గివ్ ఎ ట్రాంక్విల్ స్టేట్. అంటే ఒక మంచి నెమ్మదైన పరిస్థితి కుటుంబంలో స్త్రీ ద్వారా తప్పకుండా వస్తుందండి. అంటే దేవుని మాట వినండి. దేవుని సేవకురాలు అనుభవంతో చెప్తుంది కాబట్టి వినండి. నేనన్నీ నేర్చుకున్నాను. నేను పుట్టుకతో పెద్ద అన్ని తెలిసిన దాన్ని గాను. నేను కూడా చాలా ఉమెన్ లిబరేషన్ మూమెంట్ లీడర్గా ఉండినాను కాలేజీలో, బ్యాంకులో. కానీ అదేది నాకు ప్రయోజనం కాదని తెలుసుకున్నాను. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. అంతే, వాక్యం తప్ప వేది కూడా నన్ను మార్చదని నాకు తెలుసు. అదే నన్ను మార్చింది, నా ప్రవర్తనను మార్చింది, నా కుటుంబాన్ని మార్చింది. గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి నాకు శక్తినిచ్చింది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం అంటే నేను భయపడతాను, గౌరవిస్తాను. మరి ఇలాంటి స్వభావము ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలదంట. అంటే విలువైన బట్టలు ధరించుకుంటే మనం విలువగల వరం అవుతామా? విలువగల బంగారం మన మెడ చుట్టూ ధరించుకుంటేనే, చేతుల చుట్టూ, కాళ్ళకు ఇవన్నీ వేసుకుంటేనే విలువగలమా? కాదు. ఇది అక్షయాలంకారం అంట, కనబడని ఒక అలంకారం. ఈ సామెతల గ్రంథంలో ఈ మాట ఉందండి, 3వ అధ్యాయము. నీ మెడకు నెక్లెస్ ఏముండాలి అంటే దయ, సత్యము. ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకుని. 30 తులాల బంగారం నీ మెడ చుట్టేసుకున్నా నీకు దయ లేదు, కనికరం లేదు, సత్యం నీ హృదయంలో లేదంటే ఏమీ ప్రయోజనం లేదు. పైగా దొంగలు వచ్చి నీ మెడగోసి ఆభరణం తీసుకొని వెళ్ళిపోతారు. అంతకంటే గొప్ప లాభం ఏమీ కూడా నీకు జరగదు. ఇప్పుడు వినేదన్నీ అవే వింటున్నాం కదా. అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలని అర్థం. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అందం వాడిపోతుందండి, అందం ఎప్పుడు ఉండదు. అప్పుడప్పుడు నా పెళ్లి ఫోటో చూసుకుంటే ఎంత మురిసిపోతాను. మురిపే ఉంటుంది కానీ ఏం మిగిలిలేదు. ఇప్పుడు అయ్యో ఎంత చక్కగా ఉంటుంది నేను, అయ్యో ఏం లాభం. ఇప్పుడు పెళ్ళయి 35 సంవత్సరాలు అయింది. ఆ పాత ఫోటోకు ఇప్పుడు అస్సలు మ్యాచే లేదు. అంటే దాని అర్థం ఏంటంటే సర్వ శరీరులు గడ్డి వంటి వారే. పువ్వు వాడిపోతుంది, అందము కూడా వాడిపోతుంది. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందం వెనుక కాకుండా దేవుని దృష్టిలో నేను ఎలాగ అందంగా ఉండాలి, దేవుని దృష్టిలో నేను ఏ విధంగా యోగ్యంగా ప్రవర్తించాలి, నా కుటుంబంలో నేను ఏ విధంగా ఒక యోగ్యమైన భార్యగా, యోగ్యమైన తల్లిగా, నా కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ, ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారట, ధన్యురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించే. కొందరు పిల్లలు తల్లులు చచ్చిపోయినా కానీ తిట్టుకుంటారు, సమాజం తిట్టుకుంటుంది. ఏ తల్లి కన్నదో ఈ దరిద్రుని, ఏ తల్లి కన్నదో ఈ దుర్మార్గుని అంటుంది. కానీ ఒకవేళ నీ పిల్లలను చక్కగా పెంచితే సమాజం అంటుంది కదా. యేసుప్రభుని చూసి ఒక స్త్రీ అన్నదంట కదా, నువ్వు కనిన గర్భము ఎంత ధన్యమైంది, నువ్వు కుడిచిన స్థనములు ఎంత ధన్యములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా ఒక మాదిరికరమైన భార్యగా, యోగ్యురాయన తల్లిగా ఉండాలని ఒక పట్టుదల ఉండాలి. కనుక సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోవాలి. కొండెములు చెప్పడం, అబద్ధములు చెప్పడం, లేని వార్తలు పుట్టించడం, ఇతరుల మీద నింద మోపడం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది 31 సామెతల గ్రంథం 26 వచనంలో, ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును. షీ ఓపెన్స్ హర్ మౌత్ విత్ విజ్డమ్. అంటే నోరు తెరిచి భర్తతో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, పని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలి, తోటి విశ్వాసులతో ఎలా మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడుతుంది అన్నమాట. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్న దయతో నన్ను క్షమించి నిత్య మార్గంలో నన్ను నడిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, ధైర్యవంతురాలుగా ఉండాలి, శక్తిగల స్త్రీగా ఉండాలి. కుటుంబంలో చాలామంది స్త్రీలు ఎప్పుడు చూసినా భయపడతా ఉంటారు. భయం భయం భయం, బిక్కు బిక్కు అని ఉంటారు అనమాట. ఏమవుతుందేమో నా భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు, భర్త యాక్సిడెంట్లో చనిపోతాడు, ఆ పిల్లలు చచ్చిపోతారు. ఇలాంటి భయాలన్నీ కూడా సాతాను నుండి వస్తుంది. కాబట్టి ఒక విశ్వాసురాలైన తల్లిగా ఉండాలి, విశ్వాసురాలైన భార్యగా ఉండాలి. అంటే నీకు ధైర్యం రావాలి, శక్తి రావాలి, సామర్థ్యం రావాలి, ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలంటే తప్పకుండా దేవుని ఆశ్రయించాలి కదా. మన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొద్ద నుండి రావాలి. మన ఊటలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి, దేవునిలో. అక్కడ నుండి చేదుకోవాలన్నమాట. భయపడద్దు దేనికి. ఈరోజు ఉదయం లేచినప్పుడు కూడా ఏదో భయమైంది నాకు. వెంటనే భయాన్ని బంధించిన. భయపడుతూ ఇంత పెద్ద పరిచయం ఎలా చేయాలి, భయాన్ని నా కాళ్ళ క్రిందకి తీసుకొచ్చినాను. ఐ విల్ నాట్ ఫియర్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, నేను ఏ అపాయమునకు భయపడాను. ఈ దుడ్డు కర్ర, ఈ దండం నాకు ఆదరిస్తుంది. దేవుని స్తోత్రం. భయం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. పిల్లల కొరకు, భర్త కొరకు ప్రార్థన చేయాలి. భయపడమని ఎక్కడ లేదు, భయపడొద్దని ఉన్నది, కానీ ప్రార్థన చేయమని ఉన్నది. దేని గురించి చింతించొద్దు అని ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న భయాలన్నీ కూడా యేసు పాదాల దగ్గర పడేయాలి. నేను ఈరోజు మోకరించినాను ఇక్కడ రాకముందు. పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద మీటర్ల ప్రార్థనలు నేనేం అంత పెద్దగా ఏం చేయను ప్రార్థన, కానీ ఒక్కసారి మోకరిస్తే చాలు, నాకు తెలుసు వెంటనే లైన్ క్లియర్ అయిపోయింది. దేవుడు వింటున్నాడని నాకు నా అనుభవం అన్నమాట. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలు ఆయన చేయక మానడంట. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఓ ద రైటియస్ విల్ సీక్ హిస్ ఫేస్, దే విల్ సీ హిస్ ఫేస్. అంటే యథార్థవంతుల గుడారము కూడా వర్ధిల్లుతుందంట. యథార్థవంతుల త్రోవ రాజమార్గంగా ఉంటుందట. కాబట్టి మోకరించగానే నాకు నా కుటుంబం కొరకు ఒకసారి ప్రార్థించినాను. నేను ఊరంతా ఉద్ధరించి నా కుటుంబం బాగలేకుంటే ఏం లాభం ప్రభువా, ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, ఇది నా ఆశ. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందట. ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయాలి. అందరు రక్షింపబడినారు, ఇంకేం భయం లేదనుకోవద్దు. సాతానుడు ఎవరిని ప్రేరేపించి మరి ఎవరిని మోసగించి పడేస్తాడో, ఎప్పుడు పడతారో కూడా తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థనలో మెలకువగలిగి ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. స్త్రీకి ఆ లక్షణం చాలా గొప్పది. మీ ఆయన ఎక్కడ పోయినట్టే ఏమో, పిల్లలు ఎడున్నట్టే ఏమో 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 అనే కానీ తన ఇంటి వారి నడతలను ఆమె ఏం చేస్తుంది, బాగుగా కనిపెట్టి జ్ఞానం కలిగిన స్త్రీ అనమాట. ఆమెకు తెలుసు అనమాట ఇంటి వారి నడతలన్నీ. ఆమె బుద్ధి లేని స్త్రీ కాదు. 3 రాళ్ళు తన చేతులతో ఏం చేస్తుంది, తన ఇల్లు ఊడబెరుకుతుందట తన చేతులతో. కాబట్టి ఆమె
కొందరికి ఎక్కువ జ్ఞానం. భర్త కొద్దిగా ఆలస్యం వస్తే ఎక్కడ పోయాను, ఎందుకు లేట్ అయింది, ఇంత లేటా, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్నమాట. ఇల్లు కాపురం కూలిపోయే పనులు ఇవన్నీ. అనుమానంతో నీ ఇల్లు నువ్వు ఎప్పుడు కట్టుకోలేవు తెలుసా, వినండి మంచిగా. అనుమానంతో నీ గృహాన్ని కట్టుకోలేవు. విశ్వాసంతోనూ వాక్యంతోనూ ప్రార్థనతోనే కట్టుకోగలవు. నువ్వు ఎన్ని ప్రశ్నలు నీ భర్తను అడిగినా, అనుమానించి అడిగినా ఏమి ప్రయోజనమో లేదు. సాతానుడు ఇంకా చొరబడతాడు. నమ్మాలంతే. దేవుని నమ్మాలి, భర్తను నమ్మాలి. దేవుని సెలవు లేకుండా ఏ కీడు నీకు రాదని నమ్మాలి. ఈ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాలేదని నమ్మాలి. తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కింపబడితే నీ కుటుంబ పరిస్థితి ఆయనకు తెలియదా? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడు. నమ్మాలన్నమాట. వాగ్దానాలు నమ్మితే సొమ్మంట, నమ్మకుంటే దుమ్మంట. నమ్మాలన్నమాట, విశ్వసించాలి. నీ నోటి నుండి వెలుగు మాటలే రావాలి, చీకటి మాటలు రాకూడదు. ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఏం చేసినారు, ఎవరు చూసినారు, ఇవన్నీ చిన్న పిల్లలు వింటుంటారు ఇంట్లో. వారి మీద అంత దుష్ప్రభావం పడుతుంది. వారు చదువులో ప్రకాశించరు, వారి భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. నీవు మరి ఇప్పుడు మూడో పాయింట్ కదా నేను చెప్పేది, ధైర్యము, శక్తి. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదంట. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్. యెహోషువ 1వ అధ్యాయము నేను ధ్యానించినప్పుడు నాకు మంచి మాటలు జ్ఞాపకం. యెహోషువ లక్షలాది జనాన్ని ఇశ్రాయేలు ప్రజలు మోసే తర్వాత ఆయనే నడిపిస్తున్నాడు. దేవుడు అంటాడు, దిగులు పడకు, నువ్వు భయపడకు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. యెహోషువ 1:9. అది కేవలం యెహోషువ కాదు ఆ వాగ్దానం. ఈ లక్షలాది జనాన్ని నడిపించేదానికంటే కుటుంబం నడిపించడం ఇంకా చాలా కష్టం. దేశమన్న అయ్యలొచ్చంట, కానీ ఇచ్చిన కుటుంబాన్ని చక్కగా నడిపించడము చాలా గొప్ప కార్యం అంట. అందుకే గొప్ప గొప్ప నాయకులకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి స్త్రీ పొందుకోవాలని నేను అంటున్నాను. నేను పొందుకున్నాను. అవును, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించు. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొట్టిల్లో. దేవునికి స్తోత్రం. ఏదైనా పరిస్థితి తికమకైనప్పుడు కుటుంబంలో వెంటనే నువ్వు రోమీలకు రాసిన పత్రిక 8:28 ఉంది కదా, తను ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఆ విశ్వాసం నీకు రావాలంటే దేవునితో దగ్గరి సంబంధం ఉండాలి. ఏదొచ్చినా దేవుని సెలవు లేకుండా కాదు. నా బిడ్డకు జ్వరం వచ్చింది. కొందరు తల్లులను చూడండి, ఇంత పిల్లోనికి ఇంత జ్వరం రాగానే ఎంత కలవరం అంటే చెప్పలేము. కానీ వారికి తెలవాలి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. దేవుని సెలవు లేకుండా నా జీవితంలో ఏది జరగదు అనే విశ్వాసం. క్రమం అన్నమాట అది. దట్స్ కాల్డ్ ఆర్డర్లీనెస్. క్రమం. చాలా మంది కుటుంబాల్లో క్రమం ఉండదు. కేవలం భక్తి మార్గంలో మాత్రం క్రమం కాదు. మీ ఇంటికి ఎవ్వరు సడన్గా వచ్చినా మీ ఇల్లంతా చక్కగా సదిరి పెట్టి షెల్ఫ్లన్నీ నీట్గా, మరి కిచెన్లో గిన్నెలన్నీ సదిరి చక్కగా, ఫ్రంట్ రూమ్ ఏమి బ్యాక్ రూమ్ ఏమి కిచెన్ ఏంటి అంతా నీట్గా కనబడాలి. అదే క్రమం నన్ను అడిగితే. చాలామందికి భక్తి ఎక్కువ, ఇంట్లో అస్సలు శుచి ఉండదు, శుభ్రం ఉండదు. వాళ్ళు దేవుని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నువ్వు ఇలాగ భక్తి ఎలాగ బయట కనబడుతుందో అలాగే నీ ఇంటిలో ఉండాలి. అదే అసలు మొదటి భక్తి. చారిటీ ఆల్వేస్ బిగిన్స్ ఎట్ హోమ్. నీ భక్తి అయినా, నీ శక్తి అయినా, నీ ప్రేమైనా, దేవుని మీద ఉన్న మరి మక్కువైనా ఇదంతా ఇంటిలో కనబడుతుంది మొదట. కొందరు ఇండ్లకు వెళ్తే నరకానికి ఇంకా వెళ్ళనవసరం లేదు. నరక యొక్క ప్రతిబింబం అన్నమాట. అడ్డగోలిగా అనమాట. పిల్లల వస్తువులు ఒక దగ్గర, అయ్యో క్రమం లేదు. ఒక ఆవిడ, నేను ఇంటికి వెళ్ళినాను వారింటికి, ఒక బకెట్లో భర్తది తెల్ల షర్టు నానబెడుతుంది, పిల్లలు యూనిఫామ్ మురికి యూనిఫామ్ కూడా ఒకటే దాంట్లో నానబెడుతుంది. అరగంట క్లాస్ తీసినాను. నేను అన్నాను, అమ్మ ఇట్లా కాదు తల్లి, నువ్వు కొన్ని నగలు తక్కువ కొన్నా, కొన్ని బకెట్లు ఎక్కువ కొను. భర్తది బట్టలు వేరుగా పెట్టు, తెల్ల బట్టలు. పిల్లల స్కూల్ యూనిఫామ్ వేరుగా పెట్టు. మళ్ళీ దాంట్లో సాక్స్ కలపకు, సాక్స్కి మళ్ళీ ఒక చిన్న బకెట్ కొను. మళ్ళీ ఖర్చీఫ్లో సాక్స్లు ఒక దగ్గర పెట్టకు, దానికి వేరుగా పెట్టు. ఇవన్నీ చేయొచ్చు. నువ్వు వ్యర్థమైన ఖర్చులన్నీ మానేస్తే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవచ్చు. క్రమం నేర్చుకోవాలన్నీ. మనం జీవితాంతం నేర్చుకోవచ్చు అండి. జీవితం టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ కెన్ బి ఎ లర్నర్.
నాకు అన్నీ వచ్చాని ఎప్పుడు అనుకోకూడదు. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, పద్ధతి నేర్చుకోవాలి, క్రమం నేర్చుకోవాలి. చూడండి, శుభ్రంగా ఇల్లు నీట్గా పెడితే సైతాన్ అక్కడ రానే రాదు. మురికి మీద పెంట మీద కదా ఈగలు దోమలు వాలేది. పరిశుద్ధంగా ఉంటే సాతానుడు రాడా ఇంటికి. కాబట్టి క్రమం చాలా ముఖ్యం. క్రమం చాలా ముఖ్యం జీవితంలో. క్రమాన్ని పాటించాలి. అది నీ జీవితం యొక్క మరి ఔన్నత్యానికి దారి తీస్తుందని చెప్తున్నాను. తర్వాత 4వది, స్త్రీ క్రమము ఇంట్లో మాత్రం కాదు, ప్రార్థన జీవితంలో, దేవుని వాక్యం ధ్యానించడంలో, మందిరానికి వెళ్ళడం, అన్నిట్లో క్రమం పాటించాలి కదా. ప్రార్థన చేయాలి. దేర్ ఇస్ నో అదర్ వెపన్ విచ్ ఇస్ మైటియర్ దాన్ ప్రేయర్. ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు. ఈరోజు ఏ సమస్య ఉంది అని మిమ్మల్ని స్త్రీలను మేము అడిగితే ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాదు, ఎన్నో ఉంటుంది చెప్పడానికి. కానీ వాటన్నిటికీ పరిష్కారం ఏంటి? ప్రార్థన. అన్ని రోగాలకు ఒకటే మూలిక, ప్రార్థన. విత్ ప్రేయర్ యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. కాబట్టి అన్ని కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో పట్టుదలతో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. బాగా రాసినారు కదా. కనాను స్త్రీ యేసు పాదాల దగ్గర విసుకలేదు, పాదాలు వదిలిపెట్టలేదు, పట్టుదల వదిలిపెట్టలేదు. నా కుమార్తెకు దయ్యం పట్టింది, ప్రభువా నీవు ఆమెను స్వస్థపరచు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చివరికి ఆమె ప్రార్థన గెలిచింది, ఆమె విశ్వాసం గెలిచింది. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. కోరినట్టే నీకు అవుతుంది అన్నమాట. నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటే నువ్వు ఏవేవి నీ భర్త పట్ల కోరుతున్నావు, నీ పిల్లల పట్ల కోరుతున్నావు, నీ కుటుంబం పట్ల కోరుతున్నావో అదే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇంట్లో భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు పనులన్నీ ముగించుకొని, కొంతమంది ఇక్కడ ఉద్యోగాలు కూడా చేసే స్త్రీలు ఉన్నారు. అట్టివారు కూడా ఉద్యోగ స్థలంలో కొద్దిగా ఇంటర్వెల్ కొద్దిగా గ్యాప్ దొరికితే కూడా ఎవరైనా విశ్వాసులు అక్కడ ఉంటే కలిసి ప్రార్థన చేస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతుంది. ఇంటిలో ఉద్యోగానికి వెళ్ళని వారు స్త్రీలు ఇంట్లో ఉండి ముసలమ్మ ముచ్చట్లు, పక్కింటి పేరంటాము, అక్కడిక్కడ తిరగకుండా అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసుకొని శుభ్రం అయిపోయి సాపపరుచుకొని ఈ మనవులన్నీ దేవునికి తెలియజేయాలి. చూడండి మీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో. కొంతకాలంలో మొత్తం మీ కుటుంబం షేపే మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు అనుకుంటావు, ఓ ఇప్పుడు వెళ్ళాలి పక్కింటి ఆవిడతోటి నా సమస్యలన్నీ చెప్పాలి. నవ్వుల పాలైపోతావు. వారి ముందు నువ్వు చౌకబారైపోతావు. నువ్వు వెనక తిరగగానే వారు ఏమంటారు తెలుసా, ఇవి ఎప్పుడు ఇంతే. నువ్వు కొన్నిసార్లు ఇక నీ వినడానికి వారికి ఇష్టం లేకుంటే నువ్వు దారి, వాళ్ళకు కూడా విసుగు కదా వినడం. కానీ ఒకరు విసుగుపడరు ఎప్పుడు నీ మాటలు. ఎవరు తెలుసా? దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవులు వచ్చి వింటాడట. వారి మీద తన దృష్టి ఉంచుతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలి. నీవు భర్త నగలు కొనియలేదని కన్నీళ్లు బాగా వస్తాయి కదా తొందరగా. చీర కొనలేదని వెంటనే గుండె కొట్టుకొని ఏడుస్తారు కొంచెం స్త్రీలు. మరి నీ పిల్లల రక్షణ కొరకు నీకు ఏడుపు రాదా? నీ భర్త మార్మన్స్ కొరకు ఏడుపు రాదా? నీ కుటుంబం పరిస్థితి బాగుపడాలని ఏడుపు రాదా? అసలు ఏడవాల్సింది అదే. యేసుప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం కాదు ఏడవాల్సింది, నగల కోసం కాదు ఏడవాల్సింది, చీరలు పట్టు చీరలు కావాలని కాదు ఏడవాల్సింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరేం చేయాలి? ఏడవాలి. ఏడవాలి అంటే ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉండాలా? కానే కాదు. కొందరు స్త్రీలు చూస్తే ఎప్పుడు ముఖం మార్చుకొని ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అలాగే ఏడుపు కాదు, ఊరికూరికి ఏడుపు కాదు. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏడవాలి. మళ్ళా బయట ప్రపంచానికి సంతోషం గల స్త్రీగా కనబడాలి. దేవుని స్తోత్రం. సంతోషం. ఎందుకంటే నీ భారము దేవుని మీద వేసినావు కాబట్టి నీ తేలికైపోయింది నీ హృదయం. ఇక నీ ముఖము దేవుని కాంతితో నిండిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పరిశుద్ధ నామముతో నిలిచిన స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక తల్లిగా, ఒక భార్యగా, మరి ఒక స్త్రీగా వారిని లోకంలో సృజించినావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు ప్రభు. ఒక స్త్రీని సహకారిగా ఇచ్చినావు. కుటుంబ వ్యవస్థ అది నీ ద్వారా ఏర్పాటైంది ప్రభు. ఆ కుటుంబ వ్యవస్థ దేవునికి అంగీకారమైన
రీతిలో నడుపుకోవడానికి, వారి గృహాలు వారు కట్టుకోవడానికి కొన్ని ఉపదేశాలు దాసరాల ద్వారా ఈరోజు వినిపించినావు. విధేయత గల వారికి దీవెనలు మెండుగా ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యానికి విధేయత చూపి దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయమని, దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు, వారి గృహాలను కూడా మీరు ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన కుటుంబాలు చక్కగా కాపాడుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా మెలగడానికి సహాయం దయచేయమని కోరుతున్నాను. సకల ఆశీర్వాదాలతో వెన్ను పంపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ